హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. ఈరోజు వీడియో మష్రూమ్ బిర్యానీ. మొన్న లాస్ట్ సండే నేను 10 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో చూపించాను కదా, నేను మష్రూమ్ బిర్యానీ అయితే తీసుకున్నానని. ఆ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు శ్రావణ మాసం, ఇంకా ఎన్వి ఐటమ్స్ ఏమి ఉండవు కదా, ఇంకా బిర్యానీ కంపల్సరీ వెజ్ తీసుకోవాలి 15 daysకి ఒకసారైనా. ఇంకా లాస్ట్ టైం కిరీటీకి మా తమ్ముడికి కూడా చాలా హెల్త్ బాగాలేదు, అప్పుడు తగ్గిందన్నమాట. ఇంకేదైనా చెయ్యాలి అంటే కొంచెం కారంగా రోజు వాళ్ళకి ఒక 1 week 10 days తిని వాళ్ళు తినలేకపోయారు. ఇంక సరే బిర్యానీ చేద్దామని అయితే చేసానమాట లాస్ట్ సండే. ఇది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్వీఏలోనే కాదు, మనకు వెజ్లో కూడా చాలా ఈ బిర్యానీ చేసుకుంటే పన్నీర్ దమ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు అయితే మష్రూమ్ అవైలబుల్గా ఉంది నా దగ్గర అన్నట్టు మష్రూమ్ చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇంకా కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి వేయించాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ఒక 4 cups 1/2 kg రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా వెంటనే అంత ఏం నానబెట్టుకోలేదు. రైస్ నానబెట్టానో లేదో కూడా గుర్తులేదు అనమాట, టైం లేదు అంతా. నేను స్టార్ట్ చేసింది 12కి అలా స్టార్ట్ చేశాను. ఇందులో కొంచెం మరీ పొడి పొడిగా ఉంటుంది, అంటే కర్రీ ఏం చేయట్లేదు అనమాట. నేను మామూలుగానే తినేయచ్చు, ఇంక మళ్ళీ వేరే కర్రీ ఎందుకు అని, అంటే కొంచెం మేము బయటికి వెళ్ళాలి, దాని గురించి అయితే ఇంక ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా టమాటో ప్యూరీ ఒక 2 tomatoes మెత్తగా పేస్ట్ చేసి అదైతే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం జ్యూసీగా బాగుంటుంది. అలా కాకుండా మామూలుగా మష్రూమే అయితే చాలా పొడి పొడిగా వచ్చి అంత కర్రీ ఉండాలి. ఇప్పుడు ఇంకా కర్రీ చేయలేదని ఇంక ఇలా చేసాను అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకంతే, ఒకసారి మష్రూము ఈ టమాటో ప్యూరీ కూడా వేసి ఇంకా ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ తేలిన తర్వాత మనం వేసుకున్న దానికి, ఎప్పుడైనా బాస్మతి రైస్ నానబెట్టే రైస్ 1:1:1.5 వేసుకోండి. లేదు అంటే కొంచెం 2కి దగ్గరలో వేసేసుకోవాలి, నానబెట్టలేదు పొడి రైస్ అనుకుంటే. నేనైతే కొంచెం పొడి రైస్ అలాగే వేసాను, అయినా సరే ఒక 1/2 cup తగ్గించాను వాటర్ అన్నమాట. మిగిలినంతా వాటర్ వేసాను అంతే. ఇంకొకసారి వాటర్ వేసుకున్న తర్వాత లైట్గా మన గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అదైతే యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను, కొంచెం కారం. ఇంకింతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, చాలా త్వరగా కూడా అయిపోద్ది అనమాట. ఇది ఒకసారి వాటర్ అనేది బబుల్స్ రావాలి కదా, మరిగే వరకు అయితే మూత పెట్టుకున్నాను. ఒకసారి మరిగిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను అనమాట. జస్ట్ వాష్ చేసి వేసాను అంతే, నానబెట్టలేదు అసలు. అంతే. ఇంక ఇది ఒక్కసారి మళ్ళీ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే రైస్ కూడా సరిపోవాలి కదా. ఇంకా ఒకసారి తిప్పుకొని కొంచెం ఉడికింది అనిపించుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ఇంకంతే మూత పెట్టుకుని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు, కొంచెం పలుకుగా అనిపిస్తుంది రైస్ అనుకుంటే, కొంచెం నీళ్ళు అయితే ఇలా పైన చీస్ అనేది బాగా కుక్ అయిపోద్ది. ఇంకంతే, ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 15 to 20 minutes అనేది కుక్ చేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇది మనం నార్మల్గానే చేశాను కదా, అది దమ్ అయితే కొంచెం ఎక్కువ టైం పట్టేది. ఇంకా ఫాస్ట్గా నేను స్టార్ట్ చేసింది, చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఇంకా త్వరగా అవ్వాలి, బయటికి వెళ్ళే పని ఉంది అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే చేసాను అనమాట. ఇంకా ఒక 20 minutes కుక్ అయితే మనకి రైస్ అనేది బాగా కుక్ అయిపోద్ది. నేను ఇంకా కర్రీ ఏం లేదు అనేసి కొంచెం జీడిపప్పులు అయితే ఫ్రై చేసి పక్కన వేసాను అనమాట. అంతే. బిర్యానీ చూడండి ఇప్పుడు బాగా పొడి పొడిగా అయితే వచ్చి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఏమి అది తినము అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే వెజ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకుంటే. ఇంతే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ప్లేట్లో పెట్టేస్తున్నాను. పిక్స్ కూడా తీయలేదన్నమాట, అంత హడావిడి అయిపోయింది. అందుకనే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా కుదిరినప్పుడు. మష్రూమ్స్ అలా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.